అంటే సినిమా పరిశ్రమ మొత్తం కూడా ఒక తాటి మీదకొచ్చి హ్మ్. రేవంత్ రెడ్డికి ఏదో ఒక అంటే ఆయనకి ఒక గుణపాఠం నేర్పాలని అనుకుంటున్నట్టుగాను, హ్మ్. అసలు ఇండస్ట్రీ ఇక్కడి నుంచి షిఫ్ట్ అయిపోతే అలా ఉంటుంది అని ఆలోచిస్తున్నట్టుగా కూడా కొన్ని సోషల్ మీడియాలో స్టోరీస్ అయితే రాసేస్తున్నారు. అవును. వెబ్‌సైట్‌ల్లోను వాటిలోను ప్రధాన స్రవంతి మీడియాలో కూడా కొంత ఈ లీడ్ ఇస్తూ రాస్తున్నారు. అది ఆ ధోరణి నడుస్తోంది. నిజానికి ఒకటి అంటే ఎక్కడికెళ్ళిపోతారు వీళ్ళు షిఫ్ట్ అవ్వటం అంటే ఏపీకి షిఫ్ట్ అవుతారు అనుకుందాం. హ్మ్. ఏపీకి షిఫ్ట్ అవ్వమని ఆల్రెడీ తెలంగాణ ఉద్యమ కాలంలో చెప్పేసారు అయిపోయింది. అయితే తర్వాత రోజుల్లో జరగలేదది. రామోజీ ఫిల్మ్ సిటీని 1000 నాగళ్లతో దున్నించేస్తానన్నటువంటి బీఆర్ఎస్ ఆ నినాదం నుంచి వెనక్కెళ్ళింది. హ్మ్. రాచకొండ గుట్టల్లో తెలంగాణ సినిమా కోసం ఒక ఫిల్మ్ సిటీ నిర్మిస్తాను అని చెప్పినటువంటి కేసీఆర్ గారు ఆ మాట మర్చిపోయాడు తర్వాత. ఓకే. తెలంగాణ సినిమా, ఆంధ్ర సినిమా అని 2గా ఏర్పడటం ఈ అకేషన్‌లో జరిగితే మంచిదే. నారాయణ రెడ్డి గారు కూడా తెలుగు జాతి మనది, నిండుగా వెలుగు జాతి మనది అని ఆ రోజున రామారావు గారి ప్రోద్బలంతో రాసినప్పటికీ, ఆ తర్వాత ఆయన గొంతు సవరించుకుని తెలుగు జాతి మనది, రెండుగా వెలుగు జాతి మనది అన్నాడు. కాబట్టి ఇప్పుడు ఉదాహరణకి సాహిత్య అకాడమీ పురస్కారం తెలుగుకివ్వాలి అనుకుంటే, ఏ రాష్ట్రపు తెలుగుకివ్వాలి అనేది ప్రశ్నొస్తుంది. హ్మ్. కాబట్టి తెలంగాణ తెలుగు, ఆంధ్ర తెలుగుగా ఉండటం తప్పేం గాదు. అప్పుడు ఈ రాష్ట్రంలో ఉన్న రచయితలకి విడిగా గుర్తింపు దక్కుతుంది. ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి రచయితలకు విడిగా గుర్తింపు దక్కుతుంది. అవును. ఇది అంతా తెలుగే కావచ్చు. కానీ 2 రాష్ట్రాలుగా ఉన్నప్పుడు ఏ ప్రాంతానికి ఆ ప్రాంతం, ఈ ప్రాంతపు నాగరికత, ఈ ప్రాంతపు పద్ధతులు, దానికి సంబంధించి సాహిత్యం ఉంటుంది. హ్మ్. ఈ ప్రాంతం సమస్యల మీద. తెలుగే కావచ్చు గానీ, ఈ ప్రాంతానికి ఉన్నటువంటి ప్రత్యేకత ఈ ప్రాంతానికి ఉంటుంది. ఓకే. ఈ ప్రాంతపు సాహిత్యానికి ఉండే ప్రత్యేకత ఈ ప్రాంతానికి ఉంటుంది. హ్మ్. ఆ ప్రాంతపు సాహిత్యానికి ఉండే ప్రత్యేకత ఆ ప్రాంతానికి ఉంటుంది. ఓకే. సో, ఈ రెండిటిని కలిపి తెలుగు అనే గాట కట్టేసి, హ్మ్. ఒకళ్ళకే అవార్డ్ ఇవ్వడం తప్పు. హ్మ్. ఖచ్చితంగా తెలంగాణ తెలుగుకి అవార్డ్ ఇవ్వాలా, ఆంధ్ర తెలుగుకి అవార్డ్ ఇవ్వాలా. అలాగే ఉత్తమ ప్రాంతీయ భాషా చిత్రం కింద తెలుగు సినిమాకి అవార్డ్ ఇస్తే కుదరదు. హ్మ్. అది మాట్లాడాలి వీళ్ళు. తెలంగాణ కవులు, కళాకారులు ఉన్నారు కదా! నరసింహరావు గారు అవును. వీళ్ళందరూ మాట్లాడాల్సిన విషయం అది. హ్మ్. తెలంగాణ సినిమా వేరు, ఆంధ్ర సినిమా వేరు. ఆంధ్ర ప్రాంతపు జీవితాల్ని ప్రతిబింబింపజేసే సినిమాలు, ఆంధ్ర సినిమాలు. తెలంగాణ ప్రాంతాన్ని ప్రతిబింబింపజేసే తెలంగాణ ప్రజల జీవితాలని ప్రతిబింబింపజేసే సినిమాలు, తెలంగాణ సినిమాలు. తెలంగాణ సినిమా అనేది ఎమర్జ్ కావాలి. హ్మ్. ఎమర్జ్ కాలేదు ఈరోజు వరకు. కాబట్టి తెలంగాణ సినిమా ఎమర్జ్ అవుతుంది. తెలంగాణ సినిమా కోసం మేము ఉద్యమం చేస్తున్నాం అని చెప్పినటువంటి వారందరూ హ్మ్. ఒక అడుగు ఈ సందర్భంగా ముందుకేసి, ఈ మాట్లాడుతున్నటువంటి వాళ్ళ నోళ్ళు మూయించాల్సినటువంటి అవసరం ఉంది. ఓకే. అనేక రాజకీయ కారణాల వలన ఉద్యమ కాలంలో మాట్లాడిన మాటలు, తరువాత పరిపాలనలోకి వచ్చినటువంటి బీఆర్ఎస్ పక్కన పెట్టింది. హ్మ్. ఆ పక్కన పెట్టడం వలన ఫిల్మ్ ఛాంబర్‌లు అవన్నీ నడుస్తున్నాయి. ఆంధ్ర ఫిల్మ్ ఛాంబర్‌గానే నడుస్తోందది. ఓకే. ఏది ప్రధానంగా ఉన్నటువంటి ఛాంబర్. హ్మ్. తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ అని ఒకటుంది. అయితే అది దీనికి తోకగా, ఆరో వేలుగా నడుస్తోంది. ఓకే. ఇది వాస్తవం. కాబట్టి ఈ పరిస్థితి పోవాల. ఒకవేళ వీళ్ళు వెళ్ళిపోతాను అంటే వెళ్ళిపోవడం మంచిదే. నో ఇష్యూస్. అంత మాత్రం చేత వీళ్ళ ఇల్లు జప్తు చేయాల్సిన అవసరమో, లేకపోతే వీళ్ళ స్టూడియోలు జప్తు చేయాల్సిన అవసరమో లేదు. అవి ఉంటాయి. దాని వ్యాపారం అవి చేసుకుంటాయి. తప్పేం లేదు. ఇక్కడ ఎవరైనా ఒక రెండోది ఇక్కడ రేవంత్ రెడ్డి కక్షపూరితంగా వ్యవహరిస్తున్నాడు హ్మ్. అని మాట్లాడటానికి ముందు అందరి మీద వ్యవహరిస్తున్నాడా అనేది చూడాలి. ఇండస్ట్రీ మేము రేట్లు పెంచుకుంటామంటే వాళ్ళు పెంచుకోమనే చెప్పారు కదా! హ్మ్. వీళ్ళు వెళ్ళి అడిగినటువంటి ఏ సౌలభ్యాన్ని వాళ్ళు కాదనలా. హ్మ్. ఒకటి. రెండోది వీళ్ళు అడిగిందేమిటి? మీరు దేనికైనా మా దగ్గరికి రండి మేమిస్తాం. కానీ కొన్ని ప్రయారిటీ అంశాలున్నాయి ప్రభుత్వానికి.
పర్టికులర్‌గా డ్రగ్స్ రహిత రాష్ట్రంగా తెలంగాణను తీర్చిదిద్దాలనుకుంటున్నాం. దానికి సంబంధించిన అడ్వర్టైజ్‌మెంట్లు మీరు మీ ఖర్చుతో చేసివ్వండి మాకు. చేసిస్తే అది మేము ప్లే చేసుకుంటాం అని అడిగారు. చిరంజీవి గారు ఒకటి చేసిచ్చాడు. ఓకే. ఇంకొకళ్ళెవరో ఇంకోటి చేసిచ్చారు. అలా ఒక మేరకు నడుస్తోంది. ఈ క్రమంలోనే నాగార్జున గారి పరిస్థితి ఏంటి? అది హైడ్రా వాళ్ళు నిజంగానే చెరువు పరివాహక ప్రాంతాన్ని వాడారు. హ్మ్. వాడటం వలన జరిగిందది. ఆల్రెడీ బీఆర్ఎస్ టైంలో కూడా నోటీసులు ఇచ్చారు. అది కొత్త విషయం కాదు. పాత విషయమే. ఓకే. గతంలో కూడా వారికి నోటీసులు అందినాయి. వారు మేనేజ్ చేసుకున్నారు. ఈసారి మేనేజ్మెంట్ జరక్క దాన్ని ధ్వంసం చేయాల్సిన పరిస్థితి దాపురించింది. హ్మ్. అది దానికొక బేస్ ఉంది. నాగార్జున అనే ఆయన సినిమా పరిశ్రమకు చెందిన అగ్ర హీరోనే అయినప్పటికీ, ఆయన చేస్తున్నటువంటి వ్యాపారానికి సంబంధించిన ఒక ఇబ్బందికర పరిస్థితి ఉండబట్టి అక్కడ కూల్చివేత జరిగింది. హ్మ్. అలాగే 'ఆలీకి' సంబంధించి కూడా ఆయన తన ఫామ్ హౌస్‌ను వేరే వాళ్ళకెవరికో లీజుకి ఇచ్చారు. ఆ లీజుకి ఇచ్చిన వాళ్ళేదో నిర్మాణాలు చేపట్టబోయారు. ఆ నిర్మాణాలకు సంబంధించి అక్కడున్న లోకల్ గవర్నమెంట్ బాడీస్ నుంచి నోటీసులొచ్చినాయి ఆయనకి. ఓకే. ఆ నోటీసులకి సంబంధించి నేను ఆ ప్రికాషన్స్ తీసుకుంటానని చెప్పాడాయన. హ్మ్. అయిపోయింది. అంటే ఆ ప్రాంతంలో అనుమతించని రేంజ్‌కి నిర్మాణాలు జరుపుతామని వాళ్ళు అనుకున్నారు. జరపాలనుకున్నారు. అది కాదన్నారు వీళ్ళు. ఓకే. అది కూడా నిబంధనలకు లోబడి జరిగిందే తప్ప, హ్మ్. అలీ కాబట్టి కట్టుకోవచ్చు అంటే మిగిలినోళ్ళు ఇబ్బంది పడతారు గదా! ఆ పక్కనున్నవాడు వెళ్ళి ఆయనకిచ్చారు నాకెందుకు ఇవ్వరు అని అడుగుతాడు గదా! అవును. అక్కడ సినిమా యాక్టరు, కళాకారుడి క్రైటీరియాస్ ఏమీ రావు గదా! హ్మ్. అందుకని లా అనేది ఎవరికైనా ఒకటే. ఒక సినిమా నటుడు మర్డర్ చేస్తే అతనికి శిక్ష లేకుండా ఉండదు గదా! అవును. ఈవెన్ ఎంజీఆర్ మీద కాల్పులు జరిపినటువంటి ఎంఆర్ రాధాని కూడా అరెస్ట్ చేసి కూర్చోబెట్టారు కదా జైల్లో ఆ రోజుల్లో. సినిమా నటులు, సినిమా సెట్‌లో జరిగిన గొడవ మనకేం సంబంధం? అనుకోలేదు కదా ఎవరు ఆ రోజున. హ్మ్. కాబట్టి ఎవరైనా నేరం చేసిన వారు ఆ నేరం తాలూకా ఇబ్బందులు అనుభవించాలి. వీళ్ళకి ప్రివిలేజెస్ ఉండవు. ప్రివిలేజెస్ ఉండొచ్చు అనుకుంటే ప్రమాదం. ఇప్పుడు 'ఎన్టీ రామారావు' గారి థియేటర్‌ని పగలగొట్టారు ఒక టైంలో. ఆయనేమీ కాదనలేదు గదా! ఆ రోజున. అక్కడేదో ఆయన సినిమాల్లో ఉన్నంత కాలం కనిపించని వయలేషను ఆయన ఎప్పుడైతే పొలిటికల్ పార్టీ అనౌన్స్ చేశాడో అప్పుడు కనిపించినాయి. ఓకే. కనిపించి నోటీసులు ఇచ్చారు. హ్మ్. అయ్యా మీరు ప్రభుత్వం అంటే మాస్టర్ ప్లాన్‌లో ఒక రోడ్డుందక్కడ. ఆ రోడ్డుని ఆక్రమించి కట్టారు మీరు అని నోటీసులు ఇచ్చారు. హ్మ్. మీరు నాకు ఎంత టైం ఇస్తారో అంత టైం ఇవ్వండి. ఆ టైంలోపు నేనే పగలగొట్టి ఇవతలకొచ్చేస్తాను. ఓకే. ఎక్కడి వరకు కావాలో మార్క్ చేయండి. నేనే పగలగొట్టుకొని ఇవతలకొస్తాను. మీరు బుల్డోజర్‌లను పంపించక్కర్లేదు అన్నాడాయన. హ్మ్.